పుట్టపర్తి కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో గందరగోళం నెలకొంది. సమస్య పరిష్కరించాలని డిఆర్ఓ కొండయ్యతో రైతు ఆంజనేయులు వాదనకు దిగారు. ముత్యాల చెరువు గ్రామ సర్వే నెంబర్ 480లో రిజిస్టర్ భూములో వేరే వారికి అసైన్డ్ పట్టా ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆంజనేయులు ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అని పేరు పెట్టి సమస్యలు ఎందుకు పరిష్కరించట్లేదని ప్రశ్నించారు. ఈ క్రమంలో డిఆర్ఓ రైతుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఆర్ఓ రైతు అర్జీని తీసుకుని పక్కకు పడేశారు. ఇలా క్యాల్కులేట్ చేసుకోండి. ఇంకెందుకు స్పందన చేసేయండి. స్పందన లేకుండా నా కోసం కాదు, నా భూమిని చూడండి సార్. ఒకసారి తప్పు జరిగిందో లేదు చూడు ఒకసారి. చూసుకోకుండా మీరు చెప్పిన పోతే సంవత్సరాలు కూడా తింటే గడిచిపోయి అందుకే సంవత్సరాలు కూడా తింటే గడిచిపోయి. అవును సార్, నాకు సమస్య జరిగిందనే చెప్పుకుంటాను. మీరు ఇబ్బంది పడతారు కదా, ఎలక్షన్ రావాలా 15 రోజులు కాలేదు. రిజిస్ట్రేషన్ ఉంది సార్. అది ఆ రిజిస్టర్ భూమిని లలితమ్మ అనే డీ పట్టా కింద ఇచ్చినారు. ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ దాదాపుగా 100 సార్లు తిరిగినా కూడా చేయడం లేదు. ఈ అధికారి ఏమంటాడు, తప్పు జరిగితే సరిదిద్దాం పోండి అని చెప్తారు. ఇంత నిర్లక్ష్యం ఎందుకు అని చెప్పి నేను అడుగుతాను సార్. ఈరోజు వాస్తవంగా మా దగ్గర స్టాంపులు ఉన్నాయి, 1Bలు ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి సార్ మా దగ్గర. సంబంధం లేని వ్యక్తికి డీ పట్టా ఇచ్చినారు. మా ఊరు కాదు, మళ్ళీ వేరే ఊరికి ఇచ్చినారు. దాంట్లో ఏం చేశారు, డీ పట్టా ఒక దాంట్లో ఉంది, అనువంశం ఒక దాంట్లో ఉంది, దాన విక్రయం అని ఒక దాంట్లో ఉంది. ఏ ఒకటి ఉందో తీసుకొని రమ్మాయండి సార్. దానికి కూడా ఏ ఒకటైనా సరే మరి ఏం చెప్తున్నారు ఆయన చెప్తాండి, నిర్లక్ష్యంగా మేము చెయ్యము, మీరు గట్టిగా అడిగితే మేము చెయ్యము అని చెప్తున్నారు సార్. అది వాళ్ళు చెప్తాండి సమాధానం సార్. అది యాకాల తిరుపల్లి సార్ భూమి, ముత్యాల చెరువు గ్రామం, యాకాల తిరుపల్లి, కదిరి మండలం సార్. 50లో మా తాత పేరు మీద రిజిస్ట్రేషన్. పుట్టపర్తిలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో గందరగోళం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అనంతపురం నుంచి మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం అందిస్తారు. విజయ్, చెప్పండి, అసలు ఏం జరిగింది అక్కడ? పద్మా, శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించిన అర్జీల స్వీకరణ కార్యక్రమంలో అయితే ఈ రోజు ఒక రైతుకి డిఆర్ఓ కొండయ్య మధ్య తీవ్ర వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. అయితే కదిరి సబ్ డివిజన్ పరిధిలో సర్వే నంబర్ 48 అంటే ముత్యాల చెరువుకు సంబంధించిన రైతు నా పొలం అంటే నా పట్టా పొలంలో వేరే వాళ్ళకి అసైన్ పట్టా ఇచ్చారని చెప్పి ఇప్పటికే 60 సార్లు అర్జీలు ఇచ్చాను కలెక్టరేట్ లో, కానీ ఇంతవరకు దీనిపైన స్పందన కానీ పరిష్కారం కానీ జరగలేదంటూ ఆర్డీఓ కొండయ్యను నిలదీసిన సంఘటన అయితే చోటు. ఈ విషయంపై ఆర్డీఓ కొండయ్య తీవ్ర అసహనం వ్యక్తం చేసి, ఇలా జరిగితే ఇలా నన్ను క్వశ్చన్ చేస్తే నేను అర్జీ తీసుకోను అని ప్రజా సమస్యల పరిష్కార వేదికపైనే రైతును అయితే కొంచెం దూషించినట్టయితే తెలుస్తోంది. అయితే అధికారులు ఎందుకు ప్రజా సమస్యలు పరిష్కారం పెట్టిండైతే అది ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కోసమే కదా, మళ్ళీ మీరేందుకు ఇట్లా మాట్లాడతారని చెప్పి రైతు అక్కడ తీవ్ర కొండయ్యపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసినట్టయితే తెలిసింది. అదే కాకపోతే కొండయ్య ఆ అర్జీని తీసుకొని పక్కన చెత్తకుప్పలో పడేసినట్లు అర్జీని తీసుకొని పడేయడంతో రైతు నిరాశగా వెనుదిరిగిన సంఘటన అయితే చేసుకుంది. అయితే ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన అధికారులు ఇట్లా వచ్చే రైతుల పైన ఇలా చేయడం మంచిది కాదు, కరెక్ట్ కాదని చెప్పి అయితే అక్కడ ఉన్న రైతులతో పాటు అక్కడ ఉన్న ప్రజలు కూడా కొండయ్య పైన తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ తతంగానంతా నేను కలెక్టర్ గారి దృష్టికి, ఆ పైన సీఎం గారి దృష్టికి అయినా తీసుకెళ్తానని చెప్పి రైతు అయితే విశ్వించుకొని కూర్చున్నట్లయితే తెలుస్తోంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ విజయ్. మీరు ఇబ్బంది పడతారు కదా, ఎలక్షన్ రావాలా 15 రోజులు కాలేదు. సంవత్సరాలు తిరిగినా కూడా పనిచేయాలి. అందుకే 2016 తిరుగుతాండి. అవును సార్, మాకు సమస్య తీర్చండి. పడి 100 సార్లు అడుగు సార్, నేను అడిగినాను 100 సార్లు ఉన్నాయి. ఏం చేస్తాను ఇట్లా అర్జీలు 100 ఉన్నాయి సార్. నిలేసేది కాదు, ఎవరి కాలు పట్టుకోవాలో చెప్పి పట్టుకుందాం. 2016 100 సార్లు తిరిగినా కూడా చేయడం లేదు. రీసర్ భూమిని డీ పట్టా ఇస్తారా? అవును సార్, డీ పట్టా సార్. అది డీ పట్టా సార్. అది డీ పట్టా ఎట్లా ఇస్తారు సార్? మా రీసర్ భూమిని డీ పట్టాగా ఎట్లా ఇస్తారు? 100 సార్లు ఇచ్చినా సార్. నేను 100 సార్లు కావాలి సార్. ఒక భూమి